Hello everyone, welcome back to my channel. Why 3 guys ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఎర్లీ మార్నింగ్ సన్‌రైజ్ చూద్దామని వర్కలా బీచ్‌కెళ్ళాము. బీచ్‌కి వెళ్ళకముందు ఒక హెలీప్యాడ్ అనేది వస్తుందన్నమాట. అక్కడ బైక్స్, కార్స్ అన్ని పార్క్ చేసి అక్కడ నుంచి డైరెక్ట్‌గా మనం బీచ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. మీరు చూస్తుంది మొత్తం వర్కలా హెలీప్యాడ్. ఇక్కడ నుంచి 2, 3 వేస్ ఉంటాయి మనం బీచ్ లోపలికి వెళ్ళడానికి. చాలామంది ఇక్కడ వాకింగ్ అండ్ జాగింగ్ చేయడానికి వస్తున్నారు ఎర్లీ మార్నింగ్. ఈ వ్యూ చూడడానికైతే మేము స్పెషల్‌గా వెళ్ళామన్నమాట. చాలా 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 పెద్ద బీచ్ ఇది. అండ్ దీని పార్కింగ్ హెలీప్యాడే ఇంత పెద్దగా ఉందంటే మీరే ఇమాజిన్ చేసుకోవచ్చు ఎంత పెద్ద బీచ్ అనేది. ఇక్కడ నుంచి ఒక ప్లేస్‌లో ఆగాం మేము వెళ్ళేటప్పుడు. దిస్ ప్లేస్ హ్యాస్ ఆల్ ద వ్యూస్ ఆఫ్ దిస్ బీచ్. చాలా చాలా బ్యూటిఫుల్ ఉండే. సన్ అటు సైడ్ నుంచి రైజ్ అవుతోంది అప్పుడే మీరు ఆల్రెడీ చూడొచ్చు. సో ఇక్కడే ఆగి కొన్ని పిక్చర్స్ దిగామన్నమాట. మొత్తం ఓషన్ అంతా అలా సింక్ చేసుకొని చూసి మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఆల్సో నేను కొన్ని పిక్స్ దిగాను, అది కూడా చూసేయండి. అలా చూస్తుంటే భూమి ఆకాశం ఒకటేనట్టుగా అనిపిస్తుంది కదా, కానీ పిక్చర్స్ మాత్రం చాలా క్రేజీ వచ్చినాయి అనమాట. అలా బీచ్లోకి వచ్చి కొంతసేపు టైం స్పెండ్ చేసాము. ఎర్లీ మార్నింగ్ కాబట్టి మంచి బ్రీజ్, వెదర్, వేవ్స్ కూడా పెద్దగా లేవు, సన్ కూడా ఎక్కువ లేదు కాబట్టి చాలా మంచిగా టైం స్పెండ్ చేసాము ఇక్కడే. అలా బీచ్‌కి వచ్చినప్పుడు ఇలా పిక్చర్స్, వీడియోస్ తీయకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే కొంచెం ఫార్మాలిటీ కోసమైనా కొన్ని స్లోమో వీడియోస్, రీల్స్ అలా తీశాను. మీరు నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఫాలో అయితే కనుక అక్కడ ఈ వీడియోస్, రీల్స్ అన్నీ మీరు చూడొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లింక్ బయోలో ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది, అలాగే స్క్రీన్ పైన కూడా నేను వేస్తాను. సో యూ కెన్ గో దేర్ అండ్ చెక్ ఇట్ అవుట్. నేను డైలీ ఏమేమి చేస్తానో యాక్టివిటీస్, స్టోరీస్ అవన్నీ మీరు అందులో చూడొచ్చు. అలా చూస్తూ సన్‌రైజ్ కూడా అయిపోయిందనమాట. అలానే బీచ్లో కొంచెం టైం పాస్ చేస్తూ టైం స్పెండ్ చేసాము. దగ్గర బీచ్లోనే మేము 3.5 అవర్స్ స్పెండ్ చేసాము. ఇలా ఎంజాయ్ చేస్తూ, వాక్ చేస్తూ ఒక క్లిఫ్ నుంచి ఇంకొక క్లిఫ్ దగ్గరికి వెళ్ళామన్నమాట. సో ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు వాకింగ్ చేస్తూ వెళ్ళాము. ఇదంతా వాక్ చేసి ఇక్కడ పైన క్లిఫ్ మీదకి వచ్చేసామన్నమాట. ఇక్కడ చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో ప్రతి ఒక్కటి. ఇవన్నీ ఫుడ్ స్టాల్స్, క్యాఫేస్, యోగా సెంటర్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇది ఎర్లీ మార్నింగ్ కాబట్టి మనకి ఏమి ఓపెన్ అయ్యి కనిపించలేదు. బట్ జనరలీ ఈవినింగ్ టైంలో షాప్స్ అవన్నీ చాలా చాలా బాగుంటాయి. ఒక మార్కెట్ లాగా ఉంటుంది. అండ్ దిస్ ఇస్ మీ జస్ట్ సింకింగ్ ఎవ్రీథింగ్ ఇన్. ఆల్సో డోంట్ జడ్జ్ మీ బికాజ్ ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఐ రియలీ లవ్ టేకింగ్ పిక్చర్స్. ఒక్కొక్క పిక్చర్ ఎంత క్యూట్ అండ్ బ్యూటిఫుల్గా ఉన్నాయో మీరే చూడొచ్చు. జస్ట్ మీ, స్కై అండ్ దిస్ గ్రీనరీ, ఓషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, ఇట్స్ జస్ట్ కంప్లీట్లీ మెస్మరైజింగ్ అనమాట. అందుకే ఎలాంటి మంచి ప్లేస్ కనిపించిన వీడియోస్ తీసాను, పిక్చర్స్ తీసుకున్నాను. ఇట్ ఫెల్ట్ సో ఓవర్వెల్మింగ్ లుకింగ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్.
నడుస్తూ ఆకలేసి ఒక రెస్టారెంట్‌కి వచ్చామన్నమాట. ఇదొక టిబెటన్ రెస్టారెంట్. అంటే ఓనర్ టిబెట్ వాళ్ళనమాట. కానీ ఈ రెస్టారెంట్ ప్లేస్ పేరు అవన్నీ నేను చూడలేదు, నోట్ చేసుకోలేదు. అండ్ దిస్ ఈజ్ అస్ హ్యావింగ్ ఆమ్లెట్, బ్రేక్‌ఫాస్ట్, ఫ్రూట్ బౌల్ అండ్ ఆల్ ఆఫ్ దీస్. ఇది ఇంకొక రెస్టారెంట్. అలాగే నడుస్తూ షాపింగ్ చేసి ఇంకొక రెస్టారెంట్ దగ్గర ఆగాము. ఇది ఎగ్జాక్ట్‌లీ హెలీప్యాడ్ పక్కనే ఉంది. వర్కలా బీచ్ నుంచి స్టార్ట్ అయ్యి పక్కనే ఇంకో బీచ్ ఉంది, ఎక్స్ప్లోర్ చేసి వచ్చాము. ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చినా ఇక్కడ పెద్దగా ఏం లేదు, జస్ట్ సమ్ స్టోన్స్ అండ్ బీచ్ అనమాట. వర్కలా బీచ్లో లాగా టూరిస్ట్ స్పాట్ ఏం కాదు, ఇన్సైడర్ థింగ్. జస్ట్ అలా చూసి వెళ్దామని వచ్చాము. ఫుల్ ఎండగా ఉండే కాబట్టి తొందరగా వెళ్ళిపోయాము. ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేయలేదు. ఈవినింగ్ టైమ్స్లో ఈ ప్లేస్ చాలా బాగుంటుందని విన్నాము. అలాగే ఫోటో షూట్స్ వాటికి కూడా ఈ ప్లేస్ చాలా అప్రోప్రియేట్, ఎందుకంటే ఎక్కువ మంది జనాలు ఉండరు కాబట్టి ఈ ప్లేస్లో వెళ్ళొచ్చు. అండ్ అక్కడ నుంచి డైరెక్ట్గా హోటల్ వెళ్ళి లంచ్ చేసుకున్నాము. అండ్ హోటల్ ప్రొవైడెడ్ మీ నైస్ బ్యూటిఫుల్ డెలీషియస్ లంచ్. అక్కడ నుంచి ఈవినింగ్ 3 or 3:30 ఆ టైంలో స్టార్ట్ అయ్యి వీ కేమ్ టు దిస్ ప్లేస్ కాల్డ్ గోల్డెన్ ఐలాండ్. గోల్డెన్ ఐలాండ్లో నోవా బోట్ క్లబ్ వాళ్ళు బెస్ట్ కయాకింగ్ ప్రొవైడ్ చేస్తారని మాకు ఇంటిమేషన్ వచ్చింది. సో అందుకే ఇక్కడ బోట్ క్లబ్కి వచ్చేసాము. యూ కెన్ సీ అస్ లిటరలీ కయాకింగ్ అనమాట. ఇక్కడ స్టార్టింగ్ కయాకింగ్ చేద్దామని వచ్చినప్పుడు నాకు చాలా భయం వేసింది, ఎందుకంటే ఫస్ట్ టైం వాటర్లో దిగుతున్నాను, అది కూడా ఒక్కదాన్నే రైడ్ చేయాలి అంటే. బట్ నోవా వాళ్ళు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఒక గైడ్ని కూడా పంపించారు మాతో పాటు కయాకింగ్ కోసం. మాతో వచ్చిన గైడ్ పేరు నాసిర్ అనమాట. సో మాకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా రైడ్ చేయాలి అని. క్లియర్లీ నేనే లాస్ట్ పర్సన్ అక్కడ రైడ్ చేసేటప్పుడు, ఎందుకంటే కొత్త కాబట్టి ఫస్ట్ టైం నాకు కొంచెం టైం పట్టింది నేర్చుకోవడానికి. బట్ ఒకసారి నేర్చుకుంటే కనుక చాలా ఈజీగా చేయొచ్చు. అండ్ ఇందులో వాటర్లో పడ్డా కూడా లైఫ్ జాకెట్స్ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు. అండ్ ఆల్సో అక్కడ బోట్లో కింద పడిపోయినా కూడా ఎక్కువ వాటర్ లోతు ఉండదు అని చెప్పారు మాకు. అలా రో 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 ద బోట్ అనుకుంటూ కయాకింగ్ చేసుకుంటూ మేము డెస్టినేషన్కి వచ్చేసాము. ఇది యాక్చువల్ ఐలాండ్ అనమాట. ఈ ఐలాండ్ లోపల అడవిలో వెళ్ళినట్టుగా ఫీలింగ్ ఇచ్చే ఒక టెంపుల్ ఉంటుంది. సో అక్కడ బోట్ పార్క్ చేసి మేము ఇలా అడవిలో వెళ్ళినట్టుగా మొత్తం ఒక 10-15 minutes వే మొత్తం నడుచుకుంటూ వెళ్ళి ఒక శివుడి టెంపుల్ దగ్గర ల్యాండ్ అవుతామన్నమాట. ఇది యాక్చువల్ శివుడి టెంపుల్. అన్ఫార్చునేట్లీ లోపలికి వెళ్ళలేకపోయాము, ఎందుకంటే షార్ట్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు లోపలికి అలవ్ లేదు అని చెప్పారు. బట్ ఐలాండ్ మధ్యలో ఒక శివుడి టెంపుల్ అంటే చాలా బ్యూటిఫుల్ అనిపించింది. అండ్ ఇది మేము మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. ఇది మేము బోట్స్ పార్క్ చేసిన ప్లేస్ అనమాట.
చూడ్డానికి చాలా చిన్నగానే ఉన్నాయి కానీ బట్ స్టిల్ లిటిల్ స్కేరీ అనిపిస్తుంది. అండ్ ఆ మూలకి మీకు కనిపిస్తుందా ఆ ప్లేస్ వచ్చేసి ఇంకొక కయాకింగ్ ప్లేస్ అనమాట. మేము నోవా వాళ్ళ దగ్గర వచ్చాము కానీ వేరేవి కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడికి. సో ఇవంతా చూసి అలా లైట్గా కొన్ని పిక్చర్స్ దిగామన్నమాట. ఆ మూలకి ఎండ్లో భయపడుతూ నిల్చుంది నేనే అనమాట. కొంచెం భయంగానే అనిపించింది అక్కడ నిల్చోవాలన్నా కూడా, ఎందుకంటే అది ఊగుతూ ఉండే. బట్ యా స్టిల్ ఎనీథింగ్ ఫర్ ఫొటోస్ అనిపించింది. అండ్ అక్కడ నుంచి రిటర్న్ స్టార్ట్ అయ్యామన్నమాట. మేము వెళ్ళింది పర్ఫెక్ట్ టైమింగ్ అనమాట, జనరల్గా అందరు వెళ్ళే టైం కంటే. ఎందుకంటే అది సన్సెట్ టైం. రిటర్న్ వచ్చేటప్పటికి 4:35 అయిపోతుండే. సో యూ కెన్ సీ ద సన్ ఈజ్ ఆల్రెడీ స్టార్టెడ్ సెట్టింగ్. సో అలా ఐలాండ్ చుట్టూ రౌండ్ కొట్టి రిటర్న్ మేము ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో అక్కడికి వెళ్ళాలి. ఆ ఫీలింగ్ అసలు మాటలో చెప్పలేము. ఎందుకంటే చుట్టూ వాటర్, చుట్టూ చెట్లు, ఆ చెట్ల మధ్యలో సన్సెట్ అవుతోంది. దట్ ఫీలింగ్ ఈజ్ రియలీ నైస్. స్టార్ట్ అయ్యేటప్పుడు ఎంత భయం వేసిందో, వెళ్ళేటప్పుడు అంత పీస్ఫుల్ అండ్ నైస్ అనిపించింది. I literally felt that I can do this 24/7. Look at that. It literally feels like I am chasing the sunset. That was a surreal moment to experience the calmness all around you and also looking at the sun setting. Kayaking, guys! Nova kayaking! నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూసి చెప్పవచ్చు మీరు నేను ఎంత హ్యాపీ, ఎంత బాగా ఫీల్ అయ్యానని చెప్పి. నేను అక్కడ దిగిన ఫ్యూ పిక్చర్స్ కూడా పెడుతున్నాను మీకు రిఫరెన్స్ కోసం. అలా చెట్లు మధ్యలో కయాకింగ్, ఎవ్రీథింగ్ సో బ్యూటిఫుల్. ఎందుకంటే లైక్ ఐ సెడ్, ఎవ్రీ ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫొటోస్, మెమరీస్ చాలా ఇంపార్టెంట్. మనం రిటర్న్ వచ్చాక అవి మెమరీస్ గుర్తుంటాయి. అండ్ ఇఫ్ యూర్ ఏ క్లాసికల్ డాన్సర్, హౌ క్యాన్ యూ నాట్ పోజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ శివాస్ టెంపుల్? రైడ్ ఎండ్ అయ్యే ముందు ఒక 5 minutes ఆగి మొత్తం ప్లేస్ అంతా చూసి ఎక్స్పీరియన్స్ చేసి రిటర్న్ వచ్చాము. ఇది నోవా వాళ్ళ ప్లేస్ అనమాట. రిటర్న్ వచ్చాక డ్రెస్ చేంజ్ అలా ఏమైనా ఉంటే చేంజ్ చేసుకొని దెన్ వీ కెన్ స్టార్ట్. నేను దూరం నుంచి మేము ఎక్కడికి వెళ్ళామో చూపిస్తాను ఇప్పుడు మీకు. సో దిస్ ఈజ్ ద ఐలాండ్ విచ్ వీ వెంట్, ద శివ టెంపుల్ ఉన్న ఐలాండ్. ఇక్కడ స్టార్టింగ్ నుంచి అంత దూరం వరకు కయాకింగ్ చేసుకుంటూ వెళ్ళాము లిటరలీ. ఎంత సరియల్ మూమెంటో కదా. అలా సన్సెట్ ఎంజాయ్ చేస్తూ రిటర్న్ మేము హోటల్ వచ్చేసామన్నమాట. హోటల్ వచ్చి ఇలా కొన్ని ఫిషెస్ చూసి నైట్ రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఉండే మాకు 4 o'clockకి. అలా మా రిసార్ట్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు విశ్రామ్ విలేజ్ వాళ్ళే మాకు రైడ్ ఏర్పాటు చేశారనమాట. క్యాబ్ అరేంజ్ చేశారు. అలా ఎయిర్పోర్ట్లోకి వచ్చి, చిన్నగా ఉండే ఎయిర్పోర్ట్ కూడా మరీ అంత పెద్దగా లేకుండే. సో తొందరగానే చెక్ ఇన్ అవన్నీ కంప్లీట్ చేసుకొని మేము టైంకి ఫ్లైట్ ఎక్కేసాం బ్రేక్ఫాస్ట్ చేసి. ఈ ప్లేస్లో చాలా చాలా మెమరీస్ ఉన్నాయని చెప్పొచ్చు. ఫ్లైట్ ఎక్కాక వీ ఫెల్ట్ లైక్ చాలా తొందరగా అయిపోయింది ట్రిప్ అని చెప్పి. చాలా మెమరీస్ అయితే రిటర్న్ తీసుకెళ్తున్నాము. ఆబ్వియస్లీ గాడ్స్ ఓన్ కంట్రీ కాబట్టి ఎవ్రీథింగ్ గ్రీన్, వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ టు సీ. అండ్ అలా 1-2 అవర్స్లోనే రిటర్న్ వచ్చేసాము. పెద్ద జర్నీ చేసినంత ఫీలింగ్ కూడా రాలేదు. అండ్ వీఆర్ బ్యాక్ హియర్ ఇన్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్. చెక్ ఇన్ చేసి లగేజ్ తీసుకొని ఇంటికి వచ్చేసామన్నమాట. Apart from that, I just have something else to say, you guys. I just chopped few things from those places. I would not show the clothes because clothes almost every beach places lo dorkutai. But one thing I really liked at that place is bags. So places lo chala bags chusam annamata. Almost everything are hand woven. So adi chala manchiga anpichindi. I bought few bags for me. The first bag would be this one. It is basically a handbag. This has a beautiful design, which is a EY design. Next
first one is this cute handbag. You can carry it like this. This is complete pure jute bag, that too hand woven. You have this small clip and small opening like this, and they have also provided this chain for this, so that if you want to carry this as a sling bag, you can also do that. And that one is this, that's so cute. I like this color, I like the vibe, because of course it's Kerala, so I had to wear green everything. This is also completely hand woven, completely jute bags. I forgot in which place I took this. I mean, there are 2-3 people. I forgot to shoot those, but yeah, so this is the bag. Even this has a sleeve. You can make it short or long as per your preference, and it also has a cute. And then the fourth bag, I was actually confused because there were 2 such bags. One is like complete ethnic, where you can carry to some kind of marriages, events, wedding receptions and things like that. And the second one is casual wear or office wear, and that is this bag. This is also costed around 700-800 to me. This is not jute bag, but it has like pin kind of things and few compartments, and also a belt to extend it the way you want. You can use it as a sling bag or a handbag again, and it has a small holding thing in front of it. And this is also a nice useful bag. That's it for this video. I hope you like this video. If you do, please like, share, comment and subscribe to my channel. It means the world to me, and I am really close to 1000 subscribers. So I hope you watch this and share it to your friends and family, so that they can also watch these beautiful experiences if they can't go to Varkala, or this might help them if they want to go in Varkala also. Please do share, and let's hope we will soon reach 1000 subscribers, which is our target. And that's it guys, see you in the next video. Thank you for watching. Bye.